విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఫైనల్ ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిపై తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ఇక హైదరాబాద్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతికి రానున్నారు. ఈ క్రమంలో ఆయన అభ్యర్థిని ఫైనల్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబీ, బైరా దిలీప్ చక్రవర్తి, ఇక సీతారామరాజ్, సుధాకర్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ వేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి రసాబస జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం గడిచిన వారం రోజుల కిందట ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ అయితే డిక్లరేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేస్తారంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇక టీడీపీ విషయానికి వస్తే కనుక టీడీపీ ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్సీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. ఈ క్రమంలో అభ్యర్థిని ఎవరిని ఫైనల్ చేయాలనే ఆ విషయంపై అయితే ఇంకా కసరత్తు జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు ఇవాళ అమరావతికి చేరుకున్న అనంతరం కూడా విశాఖ ఉమ్మడి అభ్యర్థులు ఎవరినైతే ఎమ్మెల్సీగా అభ్యర్థి నామినేటెడ్ గా తీసుకోవాలి, ఎవరిని అభ్యర్థిగా ఎంచుకుంటే అక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో చర్చించిన తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఈ రేస్ లో పీలా గోవింద సత్యనారాయణ, అలాగే గండి బాబ్జీ, బైరా దిలీప్ చక్రవర్తి, సీతారామరాజ్, సుధాకర్ పేర్లు అధిష్టానం కొంత పరిశీలనలో పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక పక్క ఇంకా టీడీపీ డిక్లరేషన్ ఎవరు క్యాండిడేట్ డిక్లరేషన్ చేయలేనటువంటి నేపథ్యం పక్కన పెడితే, మరో పక్క చూసుకుంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అయితే ఈ రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఏదైతే ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఆ విషయంలో గడిచిన 2 నెలల్లో స్థానిక ఎలక్షన్స్ కూడా ముగిసాయి. మరొక 2 నెలల్లోనే ఈ ఎలక్షన్స్ రావడం కొంత రాజకీయ రంగు పులుముతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసిన అనంతరం కూడా ఈలోగా టీడీపీ డిసైడ్ చేసినటువంటి క్యాండిడేట్ కూడా నామినేషన్ వేసే అవకాశం ఉందా లేదా 13వ తారీఖు వరకు ఆ నామినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రేపు నామినేషన్ అనే విషయంపై అయితే కొంత ఆసక్తికరమైనటువంటి విషయంగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే, రైట్ కన్నా బాబు, థ్యాంక్ యూ.